దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న నక్సలిజాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2026 నాటికి నక్సల్స్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో నక్సల్స్ టార్గెట్ గా మోడీ సర్కార్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో నక్సల్స్ ఇప్పటికీ కూడా పంజా విసురుతున్నారు. ఈ నేపథ్యంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే నక్సల్స్ వ్యవస్థను కేంద్రం ఎంత సీరియస్ గా తీసుకుందో అర్థమవుతోంది. 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని, నక్సల్స్ రహిత దేశాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని అమిత్ షా తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు. దేశంలో మావోయిస్టుల భావజాలాన్ని అంతం చేసి శాంతిని నెలకొల్పాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులందరూ హింసను వదిలేసి లొంగిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమిత్ షా గట్టిగానే హెచ్చరించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య తరచూ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో అటు మావోలు, ఇటు జవాన్లు భారీగానే మృత్యువాత పడుతున్నారు. ఎన్ని ఎన్కౌంటర్లు జరిపినా నక్సల్స్ వ్యవస్థ మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటూ ఉండటంతో ఈసారి ఆపరేషన్ నక్సల్స్ ప్లాన్ ను పగడ్బందీగా అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. హోంమంత్రి అమిత్ షా ఇలాంటి వ్యవహారాలను డీల్ చేయడంలో తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని అడుగు పెట్టనీయకుండా చేయడం, కాశ్మీర్లో అల్లర్లను పూర్తిగా అరికట్టడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని హోంమంత్రిగా తన మార్కు చూపించారు. ఇప్పుడు నక్సల్స్ వ్యవస్థను అరికట్టేందుకు మరోసారి తన మార్కు చూపించే పనిలో ఉన్నారు అమిత్ షా. మరి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2026 నాటికి నక్సల్స్ వ్యవస్థ అంతమవుతుందేమో చూడాలి.